హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మహిళా దినోత్సవం అంటే మనందరం జీవితంలో గొప్పగా రాణించిన వాళ్ళ గురించే మాట్లాడుకుంటుంటాం. కానీ ఈ జనరేషన్కి చాలామంది ఇంట్లో ప్రాబ్లమ్స్కి కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది మహిళలు బయటకు వచ్చి మ్యారీడ్ కావచ్చు అన్మ్యారీడ్ కావచ్చు ఎవరైనా కూడా వివిధ రంగాల్లో సో పురుషులకి పోటీగా సో మేము సైతం తగ్గేది లేదు అన్ని రంగాల్లో అని చెప్పేసి వర్క్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది మహిళలు లేడీసే వర్క్ చేస్తూ ఉన్నారు. సో మనం ఒక 2 years బ్యాక్ ఒక 2-3 years బ్యాక్ చూసుకుంటే రేర్గా అక్కడక్కడ కనిపించేది లేడీస్. కానీ ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరు లేడీసే ఉన్నారు మోస్ట్లీ. సో వారితో మాట్లాడదాం రండి. నమస్కారం అక్క. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు రోజు? మాది కొహెడ మండల్, గ్రామం వచ్చేసి వింజపల్లి. సో ఇట్లా ఎవరైనా డ్రాప్ చేస్తారా లేకుంటే బస్కే రావడం? రావడం పోవడం అప్ అండ్ డౌన్ చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడ కొంతమంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది మోస్ట్లీ అబ్బాయిలు చేసే వర్క్ కదా, దీనికి చేస్తామంటే మీ ఇంట్లో వాళ్ళకి అందరూ ఒప్పుకుంటారంటే ఎవరైనా ఏమైనా అనేదా ఫ్యామిలీలో? ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే కదా సైన్ పెట్టిన తర్వాతనే మమ్మల్ని ఇక్కడ తీసుకుంటారు. మీకంతా ఇక్కడ బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. సో అన్మ్యారీడ్ వాళ్ళే కాకుండా మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా, మ్యారీడ్ పీపుల్ కూడా చాలామంది వర్క్ చేసుకుంటారు. మనతో పాటు ఇంకో అక్క ఉన్నారు, అక్కతో మాట్లాడదాం. నమస్కారం అక్క. నమస్కారం. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు రోజు? మాది విద్యానగర్. ఓకే, ఇక్కడే దగ్గరే కాబట్టి మార్నింగ్ ఎట్లా వస్తారు? ఎవరైనా డ్రాప్ చేస్తారా? లేదు, ఆటోకి వస్తాను నేను. ఓకే, ఆటోకి వస్తారు. సో ఫుల్ డే అంతా ఇక్కడ మీరు ఉంటారు. సో ఎస్పెషల్లీ అప్పట్లో బాయ్స్ చేసేది ఎక్కువ వర్క్, ఇప్పుడు అందరు గర్ల్స్ చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫుల్ డే అంతా ఎట్లా ఉంటుంది మీకు? బాగుంటుంది. ఇక్కడ వచ్చినాక మాకు టైం కూడా ఏర్పడదు, చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం. అంతే. వచ్చే శాలరీ మీకు అంతా సరిపోతుందా? బాగానే అనిపిస్తుందా? సరిపోతుంది మాకు చాలు. నమస్కారం అక్క. నమస్తే. సో ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు రోజు? నేను చొప్పాడు నుంచి వెళ్ళి వస్తాను. సో అప్ అండ్ డౌన్ ఎలా చేస్తారు? ఇక అప్ అండ్ డౌన్ అంటే ఇక బస్కు రావడం పోవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ ఇక చెయ్యాలి, తప్పదు కదా. మన ఇంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి చెయ్యాలి, తప్పదు. ఇక మీరేమైనా చదువుకున్నారా? ఏం చదువుకోలే. సో ఈ వర్క్ చేయాలని మీకు ఎలా అనిపించింది? ఈ పెట్రోల్ బంక్లో అయినా కూడా ఈ పబ్లిక్ సెక్టార్లో అని చెప్పేసి చాలామంది వస్తూ పోతుంటారు కదా. ఇక అనిపిస్తుంది అంటే మన ఇంట్లో పరిస్థితి మంచిగా లేక ఇక ఏదో మన ఇంట్లో పరిస్థితి మంచిగా లేక రావడం, ఇక మన ఇంట్లో ఖర్చులు పెరగడం వలన ఇక ఈ ఇంట్లో ఖాళీ ఉండకుండా ఏదో ఇంట్లో ఏదో ప్రయోగం పడుతుందని చేయడం తప్పదు కదా. సో ఇక్కడ ఇంకా చాలామంది వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా, మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం రండి. నమస్కారం అక్క. నమస్కారం అండి. సో మీకు ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తారు అక్క రోజు? లోకలే. సో లోకలే అంటే ఇక్కడేనా, దగ్గరలోనే ఇల్లు? జ్యోతినగర్ దగ్గరలో మోర్ సూపర్ మార్కెట్ దగ్గర నుండి వస్తాం. సో నడుచుకుంటూ వస్తారా? నడుచుకుంటాం. సో మార్నింగ్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? బాగానే ఉంది. 7 to 4 వరకు మాకు డ్యూటీ టైం. ఓకే, బాగానే ఉంది. వచ్చే శాలరీ అంతా మీకు సరిపోతుందా? ఓకే. బయట దాంతో పోల్చుకుంటే ఇక్కడ బెటరే కదా. అక్కడ 10 hours 9 hours డ్యూటీ ఉంటుంది, మళ్ళీ శాలరీ తక్కువ ఉంటుంది. మాకు ఇక్కడ ఓకే, బెటర్. టైం పాస్ చూస్తూ కంఫర్ట్ ఉంది మాకు ఇక్కడ. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా, అక్క చెల్లెల్లాగా అయిపోయినాం. ఇక ఎవరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అందరం ఈక్వల్గా కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ అప్పటి వరకే ఓకే, బాగానే ఉంటుంది. అందరితోనే మీకు బాండింగ్, మంచి బాండింగ్ ఉంది. సో ఇంకా మీరు ఫుల్ డే అంతా ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది వస్తూ పోతూ ఉంటారు. సో కస్టమర్స్ డే అంతా ఎలా గడుస్తుంది మీకు? కొంతమంది అట్లా అంటే వేరే ఉంటారు, కొంతమంది ఓకే అమ్మా మీరు కష్టపడుతుర్రు మంచిగా చేస్తుర్రు, ఓకే చేసుకోవాలమ్మా అని. కొంతమంది అంటే చులకనగా చూడడం, నెగిటివ్గా అసే వీళ్ళు పని చేస్తుర్రా అన్నట్టు. కొంతమంది ఓకే అమ్మాయిలు పని చేస్తారు, గ్రేట్ అమ్మా అని చెప్తారు. అందరు అలాగే ఉంటారు, అందరు సేమ్గా థింక్ చేయరు. ఓకే, నెగిటివ్గా చెప్పినా కూడా మనం పాజిటివ్గానే తీసుకుంటాం. ఏదైనా ఎవరు ఎన్నన్నా మాది మాకు తెలుసు కదా, మేము మంచిగా పని చేస్తున్నాం కాబట్టి ఓకే. అక్క మీ పేరు? రాజేశ్వరి అక్క. సో మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడ శాంతినగర్. సో డైలీ ఎలా వస్తారు? ఆటోలనే వస్తాం. టైమింగ్స్ అంతా మీకు అంత సెట్ బాగా అనిపిస్తుంది? 11 to 8 వరకు టైమింగ్స్. ఓకే. సో చూసారు కదా, ఈ ఫీల్డ్లో కూడా చాలామంది అన్మ్యారీడ్ కావచ్చు, మ్యారీడ్ కావచ్చు, చాలామంది ఉమెన్స్ డైలీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా కష్టపడి వర్క్ చేసుకుంటున్నారు. సో స్టడీ అంటే మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా, అంటే పీజీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్ చేసుకుంటున్నారు. ఏ పని చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒక పని చేసుకోవడమే బెటర్.
అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ శాలరీ మాకు సరిపోతుంది, ఇక్కడంతా హ్యాపీగా ఉంటుంది, డే అంతా మంచిగా సరదాగా గడిచిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించాలని మనం కూడా కోరుకుందాం. సో అందరికీ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే. కెమెరామెన్ సంజీవ్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.